మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఒకటే అండి. మా గట్కేసర్ మండలం ప్రజల పైన ఎందుకు ఇంత కక్ష కట్టిరో మాకు అర్థమైతలేదు. దాదాపు 1500 కాదు కదా, చాలా వరకు రాష్ట్రాల్లో తెలంగాణలో ఎక్కడా జరగలేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మీరు గట్కేసర్ లో మీకు జరగలేదని మీరు చెప్తున్నారు. ఎట్లా, ఏ విధంగా చూసుకున్నారు? గట్కేసర్ లో మాత్రం వివిధ బ్యాంకుల నుంచి రైతులు రుణాలు తీసుకున్నారు. కొంతమంది 50,000 తీసుకున్నారు, కొంతమంది 60,000 తీసుకున్నారు, కొంతమంది ₹1,00,000 తీసుకున్నారు, కొంతమంది ₹1,50,000 తీసుకున్నారు, కొంతమంది ₹2,00,000 కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఏమైందంటే ఒక ఫార్మర్స్ అసోసియేషన్ కార్పొరేషన్ నుంచి దగ్గర 1,200 మంది రైతులు ఉన్నారు. ఆ 1,200 మంది రైతులకి ఒక్కరికి కూడా ఒక్క రుణమాఫీ కూడా కాలేదు. ఏమైందని అడిగినా అంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే టెక్నికల్ ప్రాబ్లం, ఆడిటింగ్ ప్రాబ్లం, ఫండ్స్ లేవు, వస్తున్నాయండి, కొద్దిగా ఆగండి, అందరికి వస్తున్నాయి, మనకు కూడా వస్తాయి, టైం పడుతుంది అంటే మేము దాదాపు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా రైతులము ఓపికతోటి పేషెన్స్ తోటి ఉన్నాము. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితానికి వస్తుంది, దగ్గర 20 నెలలు గడుస్తానికి వస్తుంది. ఒక దిక్కేమో ఆగస్టు 15 వరకు అందరు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు పేపర్లలో, టీవీలలో. మేము వెళ్ళి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనేమో ఆడిటింగ్ ప్రాబ్లం ఉంది, ఇది టెక్నికల్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది, లేదంటే వ్యవసాయ శాఖ మినిస్టర్ దగ్గర ఉంది, లేదంటే మీరు మాకు ఓటే లేదు కాబట్టి మేము మీకు చేయము, లేదంటే మీ ఏరియా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలవలేదు, మీ ఎంపీ కూడా మా ఎంపీ మేము నిలబెట్టిన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ గెలిపేయలేదు, అందుకని మేము మీకు చేయలేకపోతున్నాము, మీరు మాకు ఎందుకు ఓటేయలేదు అని కక్షపూర్తంగా రాజకీయం చేస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి గారు. మీకు దయచేసి చెప్తున్నా, రైతులది జీతాలతో ఆడాడకండి. రైతులు చాలా బాధలలో ఉన్నారు, వాళ్ళకి అసలే పంటకు గిట్టుబాటు ధర కూడా వస్తలేదు. కాబట్టి దయచేసి మీకు మా గట్కేసర్ పట్టణ ప్రజల తరఫున వేడుకుంటున్నాం ఏంటంటే, మాది ఖాళీ 10-12 కోట్లు ఉంది. ఆ 10-12 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేస్తే మా యొక్క గట్కేసర్ మండలంలోని దాదాపు 1,500 మంది రైతులు, అన్ని బ్యాంకులలో కలిసి 1,500 మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ రుణాల నుంచి విముక్తి పొందుతారని మేము అనుకుంటున్నాము. మా మీదకి మేము గత 15 రోజుల నుంచి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నాము, అయినా కానీ పట్టించుకోవట్లేదు. స్థానిక ఎంఆర్ఓ కూడా లెటర్లు ఇచ్చినాము. అధికారులందరం కలిసినా కానీ వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదా మీకు? ఎవరు ఏ విధంగా స్పందించడం లేదు. ఏమనంటే వీళ్ళు ఏమంటారు అంటే చేస్తామండి, టైం పడుతుందండి అని అంటారు. ఇంకా ఏమనంటే ఇప్పుడు కాదండి తర్వాత అవుతుందండి అంటారు. ఆఖరికి క్యూనీస్ తీర్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తే కూడా వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆల్రెడీ రుణమాఫీ ఫైల్ క్లోజ్ అయిపోయిందండి, మీకు రుణమాఫీ లేదు, ఏం లేదు అని చెప్తున్నారు. మరి మా గట్కేసర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు, మేము రైతులం కాదా? మా బాధ మీకు పట్టదా? మా రైతుల కష్టాలు మీకు అర్థం కావా? మా రైతులని అర్థం చేసుకోండి. మేము ఈ రోజు మా గట్కేసర్ మండలంలో ఒడ్లు కోవడానికి ఇబ్బంది పెడుతురు. ఒక విధంగా ఒక వ్యవసాయ పరంగా మన వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి టమాటాలు కానీ ఎటువంటి కూరగాయలు పండించినా వాటికి కూడా సరైన గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. కాబట్టి రైతు సోదరులను తప్పకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆదుకుంటా అనుకుంటున్నాము. మా యొక్క మేము ఖాళీ సెక్రటరేట్ దగ్గరకు వచ్చి మా యొక్క నిరసన తెలిపి కనీసం సిఎస్ కి శాంతి కుమార్ గారి కన్నా మా యొక్క వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. కానీ మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళనీయకుండా పోలీసులతోటి అరెస్ట్ చేయించి ఇక్కడ వేరే నాంపల్లి పిఎస్ కు వేరే 4-5 పిఎస్ పోలీస్ స్టేషన్లకు మమ్మల్ని అందరినీ రైతులను తరలించారు. ఒకే దగ్గర ఉంటే వీళ్ళందరూ ఏకమై మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని పోలీసులు కూడా భయపడి కొంతమందికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మేము మా రైతులందరి తరఫున చెప్తున్నాము, దయచేసి మా రైతులందరికీ రుణమాఫీ చేయండి. లేకపోతే రాబోయే రోజులలో మా రైతులు ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చి ఇంకా నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మా ఈ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మా యొక్క ఈ విన్నపాన్ని సీఎం దృష్టి వరకు తీసుకెళ్తారని మీడియా సోదరుల ద్వారా మేము వినియోగించుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.